నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కారణం మనుషులైతే మాత్రం చాలా బలంగా ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళలో బీపీ, షుగరు, రకరకాలైన వ్యాధులు రకరకాలుగా ఉన్నారు. ఇవన్నిటికీ కారణం మనం తినే ఆహారము పాయిజన్తో కూడుకున్నది. అందరూ తినడం వల్ల జబ్బులతో బాధపడి చాలా దారుణంగా ఉన్న పరిస్థితిని గ్రహించి నేను ఈ కెమికల్ వ్యవసాయం అనేది ఫుల్ స్టాప్ పెట్టి దృఢంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేసి మంచి ఆహారం తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని స్టార్ట్ చేసి అలాగ ఇప్పుడు 2 ఎకరాల వరకు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు నల్లం గంగరాజు. మాది బందలుపు గ్రామం, పార్వతీపురం మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను ఏటీఎం మోడల్ 40 సెంట్లో వేసుకోవడం జరిగింది. వంగ, మిర్చి, టమాటా, అందులో దుంపజాతి అయినటువంటి ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ వేసుకోవడం జరిగింది. అలాగనే ఆకుకూరలో వచ్చేసి పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర మొదలైన ఆకుకూరలు కూడా వేసుకోవడం జరిగింది. అలాగనే బోర్డు చుట్టూ తీగజాతి అయినటువంటి మొక్కలు బీర, కాకర, ఆనబ మొదలైనవి తీగజాతి మొక్కలు వేసుకోవడం జరిగింది. అలాగనే గట్ల చుట్టూ పళ్ళు మొక్కలైనటువంటి అరటి, బొప్పాయి, జామ మొదలైన మొక్కలు, పళ్ళు మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది. అలాగనే బోర్డర్ క్రాప్లో సజ్జ, మొక్కజొన్న కూడా ఆ పళ్ళు మొక్కల పక్కనే వేసుకోవడం జరిగింది. ఈ విధంగా 365 రోజులు పంట అయిపోతుంటే పంటను మళ్ళీ రీలోసేయింగ్ చేసి పెట్టడం జరుగుతుంది. నేను ప్రకృతి వ్యవసాయం గత 7 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఫస్ట్ పవర్ వేడర్ నాకు ఉంది. ఆ పవర్ వేడర్లో తేలికపాటి దుక్కు చేసి ఒక ఘనజీవామృతం వేయడం జరుగుతుంది. తర్వాత మరి ఎటువంటి ఇన్పుట్స్ నేను వాడలేదు. పంట మోతాదును బట్టి ద్రవజీవామృతం పిచికారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్లో 5 లీటర్లు చేస్తాను, తర్వాత అలా 10 లీటర్లు, అలా 15 లీటర్లు, 20 లీటర్లు, 100 లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం జరుగుతుంది. అలాగే ముందు వచ్చేసరికి మాత్రం ఒక నేమాస్త్రమే పే చేయడం జరుగుతుంది. నాకు ఏటీఎం మోడల్ 40 సెంట్లో 1,03,000 ఇన్కమ్ వచ్చింది. ఈ 1,03,000లో 31,000 ఖర్చు అయ్యింది. అంటే విత్తనాలకి, నారులకి, అన్నిటికీను. నాకు ఈ సంవత్సరంకి 72,000 అదనపు ఆదాయం నాకు మిగలడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేసి ఇన్పుట్స్ వాడడం వల్ల, ఘనాద్రవం వల్ల సాయిల్ ఎంత మృదువుగా తయారైందో మీరు ఒకసారి చూడండి. మనకి ఈ మట్టి తీయడానికి పారా, గుణపం కూడా ఏనివి కూడా అవసరం లేకుండా చేయితోనే మట్టిని ఇలాగ తేలిగ్గా తీసుకోవడం జరుగుతుంది. ఎంత మృదువుగా తయారైందో చూడండి. మట్టి ఇంత సారవంతంగా మార్పు కారణం ఇన్పుట్స్ ఓడి కెమికల్ ఎటువంటి రసాయనాలు వాడకపోవడం వల్ల మట్టి ఈ సారవంతంగా తయారైందని నేను దృఢంగా నమ్ముతున్నాను. నాకు 1 ఎకరా పొలం ఏ గ్రేడ్ ఉంది. ఆ ఏ గ్రేడ్లో ఫస్ట్ తొలకరి వర్షాలకు ముందు PMDS నవధాన్యాలైన 30 రకాలు చల్లడం జరుగుతుంది. ఆ 30 రకాలు జూలై 15-16 తారీఖుల కలిదున్ని వరి రకాలు పెట్టుకోవడం జరుగుతుంది. వరి అయిపోయిన తర్వాత RDSగా పల్సస్లో RDS వేయడం జరుగుతుంది. పల్సస్ అయిపోయిన తర్వాత ఈ భూమి ఖాళీ ఉండకుండా 365 రోజులు కప్పి ఉంచడానికి కారణంగా వంగ, మిర్చి, టమాటా అవి కూడా RDS తర్వాత వేసుకోవడం జరుగుతుంది. అందులో
ఒక 10-15 రకాలు ఆకుకూరలు, దుంప జాతి రకరకాల మొక్కలు కూడా వేసుకోవడం జరుగుతుంది. దీని అదనపు ఆదాయం వస్తుంది. 365 రోజులు భూమి కప్పి ఉంచడం జరుగుతుంది. మళ్ళీ జూను తొలకరి వర్షాలకు ముందుగా మళ్ళీ PMDS వేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 365 రోజుల్లో నా ఏ గ్రేడ్ పొలంలో అనేక రకాల పంటలతో కప్పి ఉంచడం జరుగుతుంది. RDS తరువాత మళ్ళీ అదనపు ఆదాయం కోసం ఈ సంవత్సరం కొత్తగా మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది. మొక్కజొన్నలో కొన్ని రకాల దుంప జాతి ఆకుకూరలు కూడా వెదజల్లడం జరిగింది. అందులో ఉల్లి కూడా వేసుకోవడం జరిగింది. అలాగనే సన్ఫ్లవర్ వేసుకోవడం జరిగింది. సన్ఫ్లవర్లో కూడా దుంప జాతి ఆకుకూరలు కొన్ని చల్లడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఒక 40,000-50,000 వరకు ఈ పంటలు వస్తాయని అదనపు ఆదాయం కోసం ప్లాన్ చేశాను. ఎంత వస్తుంది అనేది ఇప్పుడు అంచనా వేయలేను, కానీ 40,000-45,000 వరకు అంచనా వేసుకున్నాను. అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఈ పద్ధతులు పాటించడం వలన నా పొలంలో జీవ వైవిధ్యత ఏర్పడింది. అలాగే నేను ఈ పంట పొలానికి ఎప్పుడు వచ్చినా 10-15 రకాల పక్షులు కూడా మా పంట పొలంలో పెంచడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మొత్తం నాకున్న పొలంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేసి మా కుటుంబంతో పాటు అందరికీ కూడా నాకు వీలైనటువంటిగా మార్కెటింగ్ చేసి కొంతవరకు అందరికీ కూడా మంచి ఆహారాన్ని నేను అందించగలుగుతున్నాను. నేను రైతులకు చెప్పేది ఏమిటంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, నాలాగనే ప్రతి రైతు కూడా ముందుకొచ్చి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బలంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.